చెట్లు ఎప్పటిలాగే ప్రపంచంలో జరుగుతున్న అనేక వార్తలు విశేషాలు వాటి వెనుక అసలు ముచ్చట్లు ఏంటి అనేది మనం మార్నింగ్ ముచ్చట్లో విశ్లేషిద్దాం. ముందుగా వార్తల్లోకి వెళ్తే ఈనాడు తీసుకుంటే ఉప్పు చక్కెరలో ప్లాస్టిక్ భూతం, దేశంలోని అన్ని కంపెనీల ఉత్పత్తుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్ సైజు 0.1 మిల్లీమీటర్ నుంచి 5 మిల్లీమీటర్ వరకు ఉంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. టాక్సిస్ లింక్ అనే కంపెనీ ఒక సంస్థ అధ్యయనం చేశారు. దేశంలో విక్రయిస్తున్న ఉప్పు చక్కెరలో ప్రమాదకరమైన మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది. ఇందుకు ఏ బ్రాండు మినహాయింపు కాదని వెల్లడైంది. బ్రాండే కాదు, అన్బ్రాండెడ్ ఉప్పు చక్కెరలోనూ మైక్రోప్లాస్టిక్ ఉన్నాయని టాక్సిస్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ మైక్రోప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో తేలింది. ప్రతి దాంట్లో ఎటు చూసినా ఏం తీసుకున్నా కల్తే ఉంది. ఇప్పుడు ఉప్పులో కల్తే, చక్కెరలో కల్తే, బియ్యంలో కూడా కల్తే, ప్లాస్టిక్ పరమాణువులు ఉన్నట్టుగా నిర్ధారిస్తున్నారు. వాళ్ళు బతకడానికి ఆలోచిస్తున్నారు, కానీ జనాలు చచ్చిపోతే ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వారి ఆరోగ్యం పైన చూపించే ప్రభావం ఏ విధంగా ఉంటుందని కూడా ఎవరు ఆలోచించట్లేదు. పెద్ద మాఫియా తయారవుతుంది ఇది. 10 రకాల ఉప్పులను 5 రకాల చక్కెరను తీసుకొని ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఆ వివరాలను మంగళవారం వెల్లడించింది. సంస్థ అధ్యయనం చేసిన వాటిలో టేబుల్ రాక్, సముద్ర, స్థానిక ముడి ఉప్పులు ఉన్నాయి. వీటిని సంస్థ ఆన్లైన్, ఆఫ్లైన్లో కొనుగోలు చేసింది. ఉప్పు చక్కెరలో వివిధ రూపాల్లో మైక్రోప్లాస్టిక్ ఉన్నాయని, అవి ఫైబర్, పెల్లెట్స్, పిల్క్స్, ఫ్రాగ్మెంట్స్ రూపంలో కనిపించాయి. ఉన్నది ఈ మైక్రోప్లాస్టిక్ సైజు 0.1 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్ల వరకు ఉన్నాయి. అయోడైజ్డ్ ఉప్పులో అత్యధిక స్థాయిలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. అవి బహుళ రంగుల పల్చటి ఫైబర్, పిల్క్స్ రూపంలో కనిపిస్తున్నాయి. భారతీయుల వినియోగం అధికం. భారతీయులు సగటున రోజుకు 10.98 గ్రాముల ఉప్పును తీసుకుంటారని గతంలో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 10 చెంచాల చక్కెరను తీసుకుంటారని తేలింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే చాలా ఎక్కువ. మైక్రోప్లాస్టిక్స్ అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, ఇవి మానవ శరీరంలోకి ఆహారం, నీరు, గాలి ద్వారా ప్రవేశిస్తాయి. ఊపిరితిత్తులు, గుండెపోటు, తల్లిపాలు, గర్భశిశువుల్లోనూ మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనలో తేలింది. అంటే ఊపిరితిత్తులు, గుండెతో పాటు తల్లిపాలలో కూడా, గర్భశిశువుకి తల్లిపాల నుంచి కూడా గర్భస్థ శిశువు కూడా ఇవి వెళ్తున్నాయి. నిర్దిష్ట చర్యల కోసమే టాక్సిక్స్ లింకు. మైక్రోప్లాస్టిక్స్పై శాస్త్రీయ డేటాబేస్ను మరింత సమాచారం జోడించడానికే తాము అధ్యయనం చేశామని టాక్సిక్స్ లింక్ ఫౌండర్, డైరెక్టర్ రవి అగర్వాల్ తెలిపారు. దీని ద్వారా అంతర్జాతీయంగా మైక్రోప్లాస్టిక్స్పై పోరాటంలో నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. ఉప్పు చక్కెరలో అధిక మైక్రోప్లాస్టిక్ ఉండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఇది మనుషుల ఆరోగ్యంపై చూపే ప్రభావాలను అత్యవసరంగా సమగ్రంగా పరిశోధించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుందని టాక్సిక్స్ లింక్ అసోసియేట్ డైరెక్టర్ సతీష్ సిన్హా పేర్కొన్నారు. ఎటు తిరిగి వాళ్ళు బతకడానికి చూస్తున్నప్పుడు జనాలకు ఏమవుతుంది, ఎవరికి ఆరోగ్యానికి ప్రాబ్లం ఉంటుందా, ఏముంటుందా అని చెప్పేసి ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు. ధరణి సమూల ప్రక్షాళన. దేశానికి ఆదర్శంగా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం యాచారం, తిరుమలగిరి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు. గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగం పునరుద్ధరణ. శాస్త్రీయ విధానాల్లో భూములు, ఆస్తుల విలువల సవరణ. ఈనాడు ముఖాముఖితో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం చేసిన వాటిలో మంచి ఉంటే స్వీకరిస్తాం, ప్రజలకు నష్టం జరిగేలా ఉంటే మాత్రం తిరస్కరిస్తాం. ధరణితో నష్టం జరిగిందన్నది వాస్తవం కాబట్టి మార్పులు చేస్తున్నాం.
కేంద్ర ప్రభుత్వం డీమానిటైజేషన్తో ప్రజలను ఆర్థిక వ్యవస్థను ఎలాగైతే అభద్రతలకు ఆందోళనకు గురి చేసిందో ధరణి కూడా అంతే అంటున్నారు. కొద్దిమంది ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం హయాంలో ధరణి తెచ్చారు. దీనివల్ల సామాన్య రైతులు, పేదలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు తమకు కావాల్సిన వారికి ప్రభుత్వ భూములను కట్టబెట్టడానికి ధరణి ఉపయోగించుకోనున్నారు. ఇలా 2800 నుంచి 3100 ఎకరాల స్వాహా జరిగినట్లు ఇప్పటికే విచారణలో తేలింది అని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని అన్ని వర్గాలతో విస్తృతంగా చర్చించి కొత్త చట్టానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇది దేశానికే రోల్ మోడల్గా ఉంటుందని ఈనాడుకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన పేర్కొన్నారు. అయితే ధరణిలో ఉన్న లోపాలేంటి, మీ ప్రభుత్వం దీని స్థానంలో కొత్త చట్టం తేవాలని ఎందుకు నిర్ణయించింది, ఒక క్వశ్చన్ అడిగారు. ఏదైనా కొత్త చట్టం తెచ్చేటప్పుడు మొదట ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. కానీ ధరణి అలా కాదు. ఒకేసారి 90 నుంచి 100 రోజుల పాటు మొత్తం కార్యకలాపాలను స్తంభింపచేసి అమలు చేశారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థ 6 నెలలైనా గాడిలో పడలేదు. ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోతుందన్న భ్రమగా మారింది. అప్పటి సీఎం, సిఎస్ ఇద్దరు ధరణి ప్రపంచానికి ఆదర్శమన్నారు. మన రాష్ట్రంలో ఈ వెబ్సైట్ను నిర్వహించిన సంస్థ ఒడిశాలోను చేసి ఎత్తిపోయింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు 1.56 కోట్ల ఎకరాల భూమిని విదేశీ కంపెనీ చేతిలో తాకట్టు పెట్టారు. ప్రభుత్వ స్థలాలను తమ తొత్తులకు కన్వర్ట్ చేసేందుకు సీక్రెట్ లాకర్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక సర్వే నంబర్లో 10 ఎకరాలుంటే అందులో ఒక్క భాగస్వామి ఫిర్యాదు చేసిన మొత్తం నిషేధిత జాబితాలోకి వెళ్ళింది. ఏదైనా సర్వే నంబర్లో ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ ఆస్తులు ఒక గుంట విస్తీర్ణంలో ఉన్న మొత్తం నిషేధిత జాబితాలోకి పెట్టారు. ఒక బై నంబర్పై ఫిర్యాదు వస్తే మొత్తం ఆగిపోయింది. గతంలో పహానీలో 36 కాలమ్స్ ఉంటే ధరణిలో ఒకటే పెట్టారు. దీంతో చాలా భూములు లిటిగేషన్లోకి వెళ్ళిపోయాయి. విదేశాల్లో ఉండేవారు జీపీఏలు, ఏజీపీఏలు ఇస్తుంటారు. దాన్ని అమలు చేసే ఆప్షన్ లేకుండా పోయింది. ఫిర్యాదుల మాడ్యూల్ అస్తవ్యస్తంగా ఉంది. పేదలైనా సరే ప్రతి దరఖాస్తుకు 1200 కట్టాలి. దరఖాస్తుల పొరపాటును ఒక కాలంలో రాసిన సమస్యను మరో కాలంలో రాసిన తీసుకుంటుంది, కానీ 6 నెలల తర్వాత రిజెక్ట్ అవుతుంది. కారణం తెలుపదు. మరోసారి దరఖాస్తు చేసుకుని మరో 6 నెలలు వేచి చూడాల్సి వస్తుంది. రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ధరణి ఆచరణలో ఎలాంటి లోపాలు గుర్తించారు. మంత్రిగా మొదటి వారంలో నేను సమీక్ష నిర్వహిస్తే 98 దరఖాస్తులు తన ప్రమేయం లేకుండానే ఆమోదం పొందినట్లు రంగారెడ్డి కలెక్టర్ చెప్పారు. వాటి ఫైళ్లను అడిగితే ఒకసారి ఆమోదించాక అవి తనకు కనబడవన్నారు. ఇలా ఎందుకని ప్రశ్నిస్తే ప్రైవేటు భూములు, ఆస్తుల యజమానుల పేర్లు అందరికీ తెలిస్తే ప్రమాదం ఉందన్నారు. ఇలా కుదరదని, వివరాలన్నీ అందరికీ అందుబాటులో ఉంటే తప్పులను సరిదిద్దుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రజలకు కూడా తమ భూములను సంబంధించి ఏం జరుగుతుందో అవగాహన ఉంటుంది. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం జరిగిందని విచారణ చేయించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు ఏమైనా జరిగిందా? అప్పట్లో కొన్ని 100 ఎకరాల స్వాహాకు యత్నం జరిగింది. 2800 నుంచి 3100 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను కన్వర్ట్ చేసుకున్నట్లు అధికారుల సమీక్షలో తేలింది. వాటిని నిషేధిత జాబితాలో పెట్టించి నిలిపివేయించాం. దీనిపై విచారణ జరుగుతోంది. బాధ్యులపై చర్యలుంటాయి. పేదల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్ విలువలతో వారికే ఇవ్వడానికి 58, 59 జీవోలు ఇచ్చారు. వీటి దరఖాస్తుల విచారణకు పక్కా మండలాల రెవెన్యూ అధికారులను పిలిచారు. కొన్ని స్థలాల్లో ఏమీ లేకున్నా ఇల్లో, షెడ్డో ఉన్నట్లు నివేదిక ఇప్పించి వారి పేరుపైకి మార్చేశారు. ఇలా లెక్కకు మిక్కిలి అక్రమాలు జరిగాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఇలాంటి 32 ఎకరాలు గుర్తించాం. వీటి విలువ దాదాపు 2800 కోట్ల వరకు ఉంటుంది. పుప్పాలగూడ, కాజాగూడలో కాజాగూడలోనూ జరిగాయి. ఒక చోట 9 ఎకరాలను ఇలాగే చేశారు. 1000 గజాలకు మించకుండా 999, 995, 992 గజాలంటూ చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధరణితో జరిగిన నష్టాలను సవరించాలని వచ్చిన ఫిర్యాదుల్లో చాలా వరకు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి కదా. మేము అధికారంలోకి వచ్చేటప్పటికీ 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటిలో 1.25 లక్షలు పరిష్కరించాం. మిగిలిన 1.20 లక్షలతో పాటు లోక్సభ ఎన్నికల సమయంలో వచ్చిన మరో 1.15 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మరో 15 రోజుల్లో ఇవన్నీ పరిష్కారం అవుతాయి. ఆమోదించదగినవి చేస్తారు, చేయడానికి అవకాశం లేనివి తిరస్కరిస్తూ కారణాలు చెప్తారు. 2020 కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చే ముందు సాదా బైనామాలు పరిష్కరిస్తామని దరఖాస్తు చేసుకోమన్నారు. 5-6 రోజుల్లోనే 2.2 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వారం గడువు పెంచడంతో కొత్తగా 7 లక్షలు వచ్చాయి. అన్నింటినీ పెండింగ్లో పెట్టారు.
దరఖాస్తుదారులు న్యాయస్థానానికి వెళ్ళగా కొత్త చట్టంలో సాదా బైనామాల గురించి నిబంధన లేదని కోర్టు తేల్చింది. మీరు తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ప్రజలను ఏ ఇబ్బందుల నుంచి దూరం చేస్తుందా? ఈ ఇబ్బందుల నుంచి దూరం చేస్తుందా? ధరణిలో లోపాలు సరిద్దడమే మా లక్ష్యం, మా ఉద్దేశం. తెలంగాణ రెవెన్యూ చట్టం దేశానికి రోల్ మోడల్గా ఉంటుంది. మేము నిపుణులతో కమిటీ వేసి అధ్యయనం చేయించాం. ఇందులో విశ్రాంత ఐఏఎస్లు అధికారులు, న్యాయ నిపుణులు, రెవెన్యూ అధికారులు, రైతు సంఘాల నేతలు ఉన్నారు. వివిధ వర్గాలతో సుదీర్ఘంగా అధ్యయనం చేసి చట్టాన్ని రూపొందించారు. దీనిని ప్రజాప్రాయ సేకరణకు విడుదల చేశాం. ఆ చట్టాన్ని మొదట రంగారెడ్డి జిల్లా, యాచారం, నల్గొండ జిల్లా, తిరుమలగిరి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం. ధరణిలో 13 నుంచి 16 కాలమ్స్ ఉండేలా ప్రక్షాళన చేయాలని ఆలోచిస్తున్నాం. వెబ్సైట్ను ప్రైవేటు కంపెనీలకు అప్పగించబోం. ఈ పని ఎవరు చేసినా తెలంగాణ ఐటీ విభాగం భాగస్వామిగా ఉంటుంది. చూద్దాం. ధరణి ప్రక్షాళన చేసి కొత్త దాంట్లో అంశాలను పొందుపరిచి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేటట్టు ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చేస్తామంటున్నారు. ఎంతవరకు అది వస్తుందో చూడాలి. అది వచ్చిన తర్వాతనే దాంట్లో సమస్యలు ఏంది, ఏమున్నాయనేది మళ్ళీ మనకు తెలుస్తుంది. అదనపు కలెక్టర్ అవినీతి దందా. ఇక్కడ పోయిన ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతే ఉంది. కలెక్టర్ ఆఫీస్లో తీసుకున్న అవినీతే, రెవెన్యూ ఆఫీస్లో తీసుకున్న అవినీతే, ఆర్డీఓ ఆఫీస్లో తీసుకున్న అవినీతే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతే, అవినీతి 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 ప్రతి చోట అవినీతి ఉంది. ప్రజల కోసం చేయాల్సిన అవి డబ్బుల కోసం చేస్తారు, లంచాలు తీసుకుని మరీ చేస్తారు. యాక్చువల్గా ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వం ఉన్నదే ప్రజలకు సేవ చేయడానికి, ఫ్రీగా చేయడానికి. కానీ మళ్ళీ వాళ్ళు లంచాలు తీసుకుంటూ అక్రమంగా ఇవన్నీ కోట్ల ఆస్తులు సంపాదిస్తుంటారు. ఏం కట్టుకోపోతారు ఈ కొడుకులు? రూపాయలు 8 లక్షలు తీసుకుంటూ దొరికిన వైనం. ఓఆర్ఆర్పై మాటు వేసి పట్టుకున్న ఏసీబీ బృందం. ఆయనతో పాటు సీనియర్ అసిస్టెంట్ జైలుకు. అవినీతి నిరోధక శాఖ చరిత్రలో సంచలనం. కింది స్థాయి అధికారులు ఏసీబీకి దొరికిపోవడం తరచు జరుగుతున్న ఏకంగా అదనపు కలెక్టర్ లంచం తీసుకుంటూ రెండేళ్లుగా చిక్కడం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎంవి భూపాల్ రెడ్డి సోమవారం రాత్రి 8 లక్షల లంచం సొమ్ముతో ఏసీబీ అధికారులు చిక్కారు. ఇలా గవర్నమెంట్ జీతం మస్తు ఉంటుంది, మళ్ళీ అవి కూడా సరిపోనట్టు మళ్ళీ కక్కుర్తి పడిగి ఇట్లా లంచాలు తీసుకుంటుంటారు. ఆయనతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఈ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ వై మధుసూదన్ రెడ్డిని మంగళవారం అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు వారిద్దరికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం గుర్రంగూడకు చెందిన జిక్కిరి ముత్యం రెడ్డికి చెందిన 14 గుంటల భూమిని ధరణి వెబ్సైట్లో నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు వీరు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నాగోల్లోని హిందూ అరణ్య గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న భూపాలరెడ్డి ప్లాట్తో పాటు మధుమోహన్ రెడ్డి ఇంటిలో ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు భారీగా గుర్తించారు. రూపాయల కోట్ల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అట్లా ఎక్కడ చూసినా అదే ఉంది. ఇంకా ఏసీబీ కరెక్ట్గా రైడ్ చేస్తే ప్రతి ప్రభుత్వ అధికారుల పైన, తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు రైడ్ చేస్తే ఖచ్చితంగా ఇంకా చాలామంది దొరుకుతారు. దొరకని దొంగలు ఎంతోమంది ఉన్నారు. ఇంకా రోగుల కంట కన్నీరు. సరోజిని కంటి ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు. భారీగా వైద్య నిపుణుల బదిలీ, ఆ స్థానంలో చేరని కొత్తవారు. శస్త్రచికిత్సల్లో తీవ్ర జాప్యం, సాధారణ సేవలపైన ప్రభావం. మేదిపట్నం దగ్గర సరోజిని కంటి ఆసుపత్రి ఉంటుంది. అక్కడికి ఎంతోమంది కంటి ఆపరేషన్ కోసం, కంటికి సంబంధించిన సమస్యల గురించి చాలామంది ప్రజలు, అందరు బీద వాళ్ళే వస్తుంటారు. కానీ అక్కడ డాక్టర్ల బదిలీ చేయడం వల్ల ఎవరు కూడా ఇప్పుడు అక్కడికి ఆ స్థానంలో ఎవరు రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు దవాఖానాలకు వెళ్తే చాలా డబ్బులు అవుతాయి కంటికి సంబంధించిన ఏ చికిత్స చేసుకోవాలన్నా. కానీ గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ కూడా సరైనటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవంటు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కీలక నేత్ర వైద్యశాల హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర సమీప జిల్లాల నుంచి అధిక సంఖ్యలో రోగులు ఇక్కడికి వస్తుంటారు. సోమ, మంగళ, బుధవారాల్లో దాదాపు 1000 నుంచి 1200 మంది ఇక్కడికి ఊపీ విభాగంలో సేవలు పొందుతుంటారు. వీరిలో రెటినా, కార్నియా, స్విట్, ఓక్యులో ప్లాస్టీ విభాగాలకు దాదాపు 200 మంది వస్తుంటారు. రోడ్డు ప్రమాదాలు, టపాసుల పేలులో గాయాలైనప్పుడు అందించవలసిన అత్యవసర సేవలకు ఈ ఆసుపత్రి దిక్కు. ఇంత కీలకమైన దవాఖానలో ప్రొఫెసర్లతో పాటు అసోసియేటెడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్యులు బదిలీపై వెళ్లడంతో సర్కారు కంటి వైద్యానికి కష్టం వచ్చింది. అప్పుడు 100, ఇప్పుడు 20-30. ఇక్కడ మూడు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. బదిలీలకు ముందు ఇక్కడ రోజుకు దాదాపు 100 వరకు శుక్లాల శస్త్రచికిత్సలు జరిగేవి. కొన్ని రోజులుగా 20 నుంచి 30కి మించడం లేదు. ప్రధానంగా రెటినా, కార్నియా, స్విట్స్ విభాగాల్లో శస్త్రచికిత్సలు 20 రోజులు పూర్తిగా మందగించాయి.
ఫలితంగా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం లాంటి సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు, ఉసూరుమంటున్నారు. ఇది బదిలీల తీరు. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో రెటినా, స్కివిట్, శుక్లాల ఆపరేషన్లలో నిపుణులైన ప్రొఫెసర్లు 4 ఉండగా వారందరూ బదిలీపై వెళ్ళారు. 4 ఉంటే 4 మొత్తం వెళ్ళిపోయారు బదిలీ మీద. ఆయా స్థానాల్లో ఒక్కరు చేరలేదు. 4 అసోసియేటెడ్ ప్రొఫెసర్ల స్థానం చలనం కాగా బదులుగా ఒక్కరిని కేటాయించలేదు. 18 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లలో 11 మందికి బదిలీ కాగా ఆ స్థానంలో ఒక్కరే చేరారు. ప్రస్తుతం 10 ఖాళీలు ఉన్నాయి. 20 మంది నర్సింగ్ సిబ్బంది బదిలీపై వెళ్ళగా వారి స్థానంలో 11 మందే చేరారు. కీలకమైన గ్రేడ్ 1, 2 నర్సులు బదిలీ అయినా వారి స్థానంలో ఒక్కరు కూడా చేరలేదు. ఉన్న 5 ల్యాబ్ టెక్నీషియన్లలో 3 బదిలీపై వెళ్ళారు. ప్రస్తుతం 2 మిగిలారు. అసలే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎట్లుంటుందంటే ఈ టెక్నీషియన్లు ఇవన్నీ చేసేది కూడా ఉన్నప్పుడే సరిగ్గా రెస్పాండ్ కారాడు పేషెంట్లకు. అలాంటిది అసలు లేకుండా 2-3 ఉండి 20 ఉన్న తోట 10 మంది ఉంటే మీద అంటే వాళ్ళు లేరు వీరే సాకులు చెప్పేసి ఇంకా ఇబ్బంది గురి చేస్తారు పేషెంట్ని. అంత దారుణంగా ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్స్లో. మాది వరంగల్లోని మండి బజార్. నా మనవడు ఫిరోజ్ కుడి కంటిలో కురుపు ఏర్పడడంతో గత నెలలో ఆసుపత్రికి తీసుకొచ్చాం. శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని 2 రోజుల తర్వాత రావాలని వైద్యులు సూచించారు. అప్పటి నుంచి 3-4 రోజులు తిరుగుతున్నా లేరు. అయిపోయింది అంతే. పారిశుద్ధ్యలేమి, పొంతలలేని విద్యార్థుల సంఖ్య. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నిన్న ఏసీబీ తనిఖీ చేస్తే మొత్తం అసలు దారుణమైనటువంటి నిజాలు బయటపడ్డాయి. చూడు ఎలా ఉంది. ఇన్ని రోజులు ఇంతకుముందున ప్రభుత్వాలు కూడా ఏదో తూతు మంత్రంగా ఏదో చెప్పడం తప్ప ఇప్పుడు కూడా గురుకులాల్లో ఎట్లా ఉంది, సంక్షేమ హాస్టల్ ఎట్లా ఉందని ఎవరు వచ్చి తనిఖీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు మొన్న గత కొన్ని రోజుల నుంచి వరుసగా హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడం, పిల్లలు ఇబ్బంది ఎదుర్కోవడం, మరుగుదొడ్లు ప్రాబ్లం ఉండడం, కొంతమంది పిల్లలు చనిపోవడం, అటువంటి పరిస్థితులు చనిపోతే కానీ వాళ్ళకు బుద్ధి కనిపించగలలేదు ఇంకా ప్రభుత్వాలకు. ఇప్పుడు వచ్చి ఏసీబీ తనిఖీ చేసేదాంట్లో ఏమేమి విషయాలు బయటపడ్డాయి చూడు. ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణలో ఉల్లంఘన తీరు. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ తనిఖీలో తేటతెల్లం. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అవినీతి నిరోధక శాఖ బృందాలు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. ఇవి ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగాయి. ఒక్క బృందంలో ఏసీబీ అధికారులతో పాటు లీగల్, మెట్రాలజీ, శానిటరీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఆడిటర్లు ఉన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య, వారికి అందిస్తున్న ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం ఇలా పలు అంశాలను సంబంధించి క్షేత్రస్థాయి తనిఖీలతో పాటు రికార్డులను పరిశీలించారు. ఆహార నాణ్యత పరిశీలనకు పిల్లలకు వడ్డిస్తున్న ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించారు. ప్రభుత్వ విభాగాల పనితీరు విశ్లేషణలో భాగంగా ఏసీబీ ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో పలు ఉల్లంఘనల్ని గుర్తించారు. వాటిని నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయనట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. అలాగే వసతి గృహాల్లో పనితీరు మెరుగుపరిచేందుకు అవసరమైన సిఫార్సులను కూడా చేస్తున్నట్లు తెలిపినాయి. అక్కడేమీ ఉల్లంఘనలు చూడు. వసతి గృహాల్లో విద్యార్థుల వాస్తవ సంఖ్య కంటే ఎక్కువ చూపడం. ఒక 100 మంది ఉంటే దానికి 150 మంది, 200 మంది ఎక్కువ చూపి అట్లా. ఎందుకంటే చూపడం వల్ల ఏంటంటే వాళ్ళకి మిగులుతాయి డబ్బులు. రోజు పాలు, కోడిగుడ్లు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వకపోవడం. బాలికల వసతి గృహాల్లో స్నానాల గదులు వీలేకపోవడం. చూడు, బాలికల వసతి గృహాల్లో స్నానాల గదులు ఉపయోగించుకునే పరిస్థితులు కూడా లేవంట అమ్మాయిలకు. 18 రకాల రిజిస్టర్లు నిర్వహించాల్సి ఉన్నా ఎక్కడ నిర్వహణ లేకపోవడం. ఎట్లుంటుంది? వార్డెన్లు నిత్యం వసతి గృహాల్లో ఉండాల్సి ఉన్నా వారానికి నెలకోసారి రావడం. వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడ ఎక్కడో జడ్చర్లలో లేకుంటే నారాయణపేటలోనే హాస్టల్లో ఉంటుంది. కానీ వాళ్ళు మాత్రం సిటీలో ఉంటారు. ఎప్పుడు వస్తారు? ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి. అది కూడా రాకుంటే అక్కడ లోకల్లో చెప్పేసి ఏదో అటెండెన్స్ మెయింటైన్ చేస్తుంటారు, అయిపోతుంది. ఒకప్పుడు ఇంకా దారుణంగా ఉండేది హాస్టల్లో. వారానికి కూడా వచ్చేది కాదు, నెలకు 2 సార్లు వచ్చేవాళ్ళు హాస్టల్లో వార్డన్లు. వచ్చేది సంతకాలు రిజిస్టర్లు పెట్టిపోయేది. అక్కడ ఎట్లా ఫుడ్ పెడుతున్నారు, ఎట్లుండేది. ఒకప్పుడు ఇంకా అయితే అన్నంలో పురుగులు ఉండేది, తెల్ల పురుగులు ఉండేవి మేము హాస్టల్లో ఉన్నప్పుడు. అంత దారుణంగా ఉండేది. ఇప్పుడు గురుకులాలు వచ్చినాక కూడా మారుతాయంటే ఇప్పుడు ఇంకా ఘోరంగా తయారవుతున్నాయి. నిత్యావసర సరుకులకు భారీగా తేడాలు ఉండటం. పలు చోట్ల గడువు తీరిన నిత్యావసర సరుకుల్ని వినియోగించడం. చాలా చోట్ల ఏంటంటే ఎక్స్పైర్ అయిపోయింటాయి. వాళ్ళు తెచ్చేసి ఉంటారు, సరిగ్గా ఉండరు, టైంకి పిల్లలకి ఇవ్వరు కాబట్టి ఏమవుతుంది, అట్లే ఉండిపోవడం వల్ల ఎక్స్పైర్ అయిపోతుంది. అయినా కూడా పెడుతుంటారు. పెట్టడం వల్ల ఎక్స్పైరీ ఫుడ్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవుతుంటుంది. ముఖ్యంగా కూరగాయలు తీసుకొస్తారు. కూరగాయలు తీసుకొస్తే మురిగిపోయినవి అట్లే ఉంటాయి, సరిగ్గా అడగరు. అట్లే ఏదో ఇట్లా నామకేవాసి చేసేసి కట్ చేసి అట్లే పెడుతుంటారు. కాబట్టి ఇప్పటి నుంచి రెగ్యులర్గా కలెక్టర్ స్థాయి అధికారులు కానీ లోకల్ ఉన్నటువంటి హాస్టల్ అన్నీ కూడా తనిఖీ చేయాలి. రెగ్యులర్ కనీసం వారం 2-3 సార్లు తనిఖీ చేయాలి. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. వంటగది, స్టోర్ రూమ్, మరుగుదొడ్లు, స్నానాల గదుల్లో పరిశుభ్రత లేకపోవడం. ఇది చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి. ఎంత దారుణంగా ఉంటాయంటే మరుగుదొడ్లు పిల్లలకు 500 మంది ఉంటే ఒక 5-6 మరుగుదొడ్లు ఉంటాయి. అవి కూడా పిల్లలు అవి ఎట్లా పడితే ఇట్లా గలీజ్గా ఉంటాయి. మరి
సరిగ్గా వాటర్ ఉండవు, సరిగ్గా కట్టి ఉండవు అవన్నీ మరుగుదొడ్లు. పిల్లలు అయితే ఇక ఎట్లుంటుంది పిల్లల పరిస్థితి, పొద్దుగా లెవెల్ అడవిలో ఉంటారు, ఎట్లా చేస్తూ ఉంటారు, అంతా ఇక అట్లే ఉంటుంది, వాటర్ ఉండదు, చాలా ఘోరంగా ఉంటుంది. దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది పిల్లలు మేము హాస్టల్కి పోయినప్పుడు చెప్తూ ఉంటారు, మరుగుదొడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి, అసలు ఉండబుద్ధి అయితే లేదు, మేము వెళ్ళిపోతాం అన్నట్టు చెప్తుంటారు. కొంతమంది భరించలేక మరీ పారిపోతుంటే, మొన్న ఖమ్మంలో జరిగింది ఒక సంఘటన. హాస్టల్ ఉండలేక 2-3 అబ్బాయిలు పారిపోతుంటే ఒక అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు. అట్లా దారుణమైన పరిస్థితులు హాస్టల్లో ఉన్నాయి. విద్య పైన పెట్టండి, ఇలాంటి హాస్టల్లో ఎన్ని ఉన్నాయి, పిల్లలు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా. దాని గురించి ప్రభుత్వం ఆలోచించారు. ఇప్పుడు కళ్ళు తెరిచి ఏదో చేసారు, మరి దీనికి తనిఖీలే చేసారు, కానీ మరి ఇంకా ఫర్దర్గా ఏం చేస్తారో చూడాలి. వంటగదులు అట్లే ఉంటాయి గలీజ్గా, స్టోర్ రూమ్లు అట్లే ఉంటాయి, మరుగుదొడ్లు అట్లే, స్నానాలకే సరిగా ఉండవు. సరిపడా తాగునీటి సరఫరా లోపించడం. ఇప్పుడు ఏదో మిషన్ భగీరథ నీళ్ళు కొన్ని ఇస్తున్నారు, కానీ తాగడానికి కూడా సరైన నీళ్ళు ఉండవు, ట్యాంకర్లు ఉండవు, ఆర్ఓ పెట్టాలి, ఆర్ఓ ప్లాంట్ పెట్టాలి గురుకులాల్లో, కానీ అవి ఉండవు. ఎవరు దాతలు పెట్టాలంటే ఎవరు పెడతారు ఈ రోజులలో. ఇక పక్కన 5 విద్యార్థులకు అస్వస్థదంట, చూద్దాం అది న్యూస్ కూడా. తనిఖీలు జరిగినాయి, ఎక్కడికి జరిగినాయి? ఎస్సీ బాలరా జాంబాగ్ హైదరాబాద్, బీసీ బాలరా మేడిపల్లి మల్కాజ్గిరి, బీసీ బాల కోల్కొండ మహబూబ్నగర్, ఎస్సీ బాలికల తిప్పర్తి నల్గొండ, ఎస్సీ బాలురు ఇప్పలపల్లి వేమనపల్లి, ఎస్సీ బాలికల జనగామ జిల్లా, ఎస్టీ బాలుర కారేపల్లి ఖమ్మం, బీసీ బాలుర సిద్దిపేట, ఎస్సీ బాలికల కోటగల్ నిజామాబాద్లో. మీరు ఎన్ని చేసినా కూడా ఉట్టి చేస్తే సరిపోదు. ఆ నివేదిక ప్రకారము ఇప్పుడు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ప్రభుత్వం. దృష్టి పెట్టి ప్రతి ఒక్క గురుకుల పాఠశాల, సంక్షేమ పాఠశాలలు ఎలా ఉన్నాయని చెప్పేసి తనిఖీ చేసి వెంటనే వాటి కోసం నిధులు కేటాయించి హాస్టల్ని డెవలప్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు తీర్చాలి. అప్పుడే మళ్ళీ కరెక్ట్గా ఉంటుంది అక్కడ. లేకపోతే ఇంకా రానున్న రోజుల్లో తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వర్షాలు స్టార్ట్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. 5 విద్యార్థులకు అస్వస్థ రోజు కంటిన్యూగా ప్రతి చోట జరుగుతూనే ఉన్నది. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఆటలాడుతూ 5 విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే, స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో వివిధ రకాల ఆట పోటీలు నిర్వహిస్తున్నారు. ఖోఖో ఆడుతున్న సమయంలో ఒక విద్యార్థిని అకస్మాత్తుగా శ్వాస ఆడక ఇబ్బంది పడుతూ స్పృహ తప్పిపడిపోయింది. ఆ విద్యార్థిని పరిస్థితి చూసి మానసిక భయాందోళనతో మరో 4 బాలికలు అస్వస్థకు గురయ్యారు. ఉపాధ్యాయులు 108 ఫోన్ అంబులెన్స్లో జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మానసిక ఒత్తిడికి గురై ఆక్సిజన్ అందక విద్యార్థులు అస్వస్థ గురయ్యారని చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. అంటే వాళ్ళకు సరైన బలవర్ధకమైనటువంటి ఆహారం పెడితే వాళ్ళు ఎందుకు సమస్యలు పడిపోతారు కదా. ఆటలాడినప్పుడు బలంగా ఉండాలి. గుడ్లు పెట్టాలి, రోజు పాలు గుడ్డు వేయాలి, కానీ ఎక్కడ ఇస్తున్నారు రోజు పాలు గుడ్లు ఏ హాస్టల్లో ఇస్తలేరు. వారానికి ఒకసారి చికెన్ ఒక వారం పెడితే ఒక వారం పెట్టారు. కొన్ని స్కూళ్ళల్లో అసలే చికెన్ పెట్టారు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తాం అంటే ఇంతకుముందు ప్రభుత్వం పట్టించుకోలేదు, సరే ఏదో జరిగింది, మరి ఈ ప్రభుత్వం మనం వచ్చి ఏం చేస్తుంది? ఇన్ని రోజులు ఇప్పటివరకు పర్యవేక్షణ లేదు. అయినా ఇప్పుడు ఒక ఏసీబీ వాళ్ళతో తనిఖీలు చేయించారు. మరి చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ రిజల్ట్ మరి వీళ్ళు ఎట్లా ప్రక్షాళన చేస్తారు, ఏం చేస్తారు అనేది చూడాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జగిత్యాల జిల్లా పెద్దపూర్ పాఠశాల సందర్శన. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తామని, ఇందుకోసం ఏడాదికి 5,000 కోట్లు కేటాయించామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు ఘనాదిత్య, అనిరుద్ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆ పాఠశాలను బట్టి మంగళవారం సందర్శించారు. 2 విద్యార్థుల మృతికి కారణాలను ఆరాధీశారు. వారి తల్లిదండ్రులను ఓదార్చారు. అస్వస్థకు గురైన విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ, మృతి చెందిన 2 విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించడంతో పాటు గురుకుల సొసైటీలో ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మిస్తామని చెప్పారు. గురుకులాలపై 1-2 రోజుల్లో సమీక్ష జరిపి పాఠశాలలో పారామెడికల్ సిబ్బంది, పాము కాటు, కుక్క కాటు విరుగుడుకు ఇంజెక్షన్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పక్కా భవనాలు నిర్మిస్తామన్నారు. ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో సొంత భవనాలు లేకపోవడం వల్ల అద్దె ఉంటున్నారు. అద్దెలలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సరిగా మరుగుదొడ్లు కట్టకపోవడం, హాస్టల్గా సరిగా ఉండకపోవడం, ఉన్న కొద్ది దాంతో అడ్జస్ట్ అవ్వడం, 1000 మంది పిల్లలు ఉంటే ఉన్న తక్కువ గదులను వినియోగించుకోవడం, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అతి తొందరలోనే పక్కా భవనాలు ఖచ్చితంగా కట్టాలి. అక్కడ ఏదైనా కొంచెం చిన్న జబ్బులు వస్తే ఏదో మాత్రం ట్యాబ్లెట్ ఇస్తున్నారు, కానీ కొంచెం ఎక్కువ హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు పిల్లలకి సరిగా అక్కడ వైద్యం అందట్లేదు పిల్లలకు. మళ్ళీ తల్లిదండ్రులు పోయిన తర్వాత మరి వారి బతిమలాడి అక్కడ వాళ్ళని పంపించమంటే కూడా తొందరగా పంపరు జ్వరం వస్తున్నా, కానీ వాళ్ళని బతిమలాడి ఏదో చేసి మళ్ళీ తీసుకొచ్చి చూపించి మళ్ళీ పిల్లల్ని పంపిస్తున్న తల్లిదండ్రుల పరిస్థితులు చూస్తుంటాం మనం. మెస్ ఛార్జీలపై ఓ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ప్రతి పాఠశాలలో మూత్రశాలలో నీటి సౌకర్యం, విద్యుత్తు, భద్రత తప్పనిసరి అని స్పష్టం చేశారు. పాఠశాలల ఆవరణలో పిచ్చి మొక్కలు చెత్తా చెదారం తొలగించేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని, ఔషధ పండ్ల మొక్కలు నాటాలని సూచించారు. చాలా ఘోరంగా ఉంటాయి. చెత్త చెదరం అట్లే ఉంటుంది. సరిగా వర్కర్లు ఉండరు. వర్క్ ఎక్కువ ఉంటుంది,
వర్కర్లు మాత్రం ఇద్దరు ముగ్గురే ఉంటారు. వాళ్ళకు కూడా సరైన జీతం ఉండదు. బయట ఇచ్చే కూలికి హాస్టల్లో వచ్చే జీతాలకు కాంట్రాక్ట్కి ఇచ్చే బిల్లులకు అసలు పొందనే ఉండదు. బయట రోజులకు రేట్లు పెరుగుతూ ఉంటాయి, కానీ వీళ్ళు ఇచ్చేది మాత్రం అంతే ఇస్తారు. వీళ్ళు ఇచ్చే 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇస్తారు, కానీ బయట పెరిగే రేట్లకి సరిపోదు ఒక్కొక్కసారి. దాని నుంచి ఏం చేస్తారు వీళ్ళు కాంట్రాక్టర్లు, కొంచెం మిగిలిన పెట్టుకోవాలని పరిస్థితి సరిగా లేనటువంటి మురిగిపోయిన కూరగాయలు, పాడైనటువంటి అటువంటివి తీసుకొచ్చి పెడతా ఉంటారు పిల్లలకి. దానివల్ల ఇటువంటివి జరుగుతుంటాయి. గురుకులలో పనిచేసే అధ్యాపకులు స్థానికంగానే ఉండాలని నెలలో ఒక రోజు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్లు, వైద్యాధికారులు గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులు కలిసి భోజనం చేసి సమస్యలు తెలుసుకోవాలని 100% చేయాల్సిందే, ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇప్పుడు గురుకులు లేకుండా టీచర్ లేకుండా ఉండి చూస్తుంటారు. అలా కాకుండా స్థానికంగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తే దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు అందుబాటులో ఉండే టైంలో ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో గురుకుల పాఠశాలలు ప్రారంభించి వదిలేశారని, సొంత భవనాలు, వసతులు సమకూర్చలేదని అన్నారు. మెస్ ఛార్జీలు పెండింగ్లో ఉండటంతో ఇబ్బందులు తలెత్తున్నాయని పేర్కొన్నారు. గురుకులాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు విద్యార్థుల వృత్తికి మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఇక దీంట్లో అందరూ వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్దలందరూ. అయితే జరిగిన తర్వాత ఇది చేస్తాం అది చేస్తాం అనే కంటే ముందే ప్రక్షాళన చేయాలి. ఇంతకుముందు ప్రభుత్వాలు చేయదు అదే. ఏదో పెట్టారు, కొన్ని గురుకుల 10th వరకు ఉంటే దాన్ని ఇంటర్ వరకు చేశారు. స్టూడెంట్స్ పెరిగారు కానీ తరగతి గదులు పెరగలే. ఇప్పుడు 10th వరకు ఒక 5 గదులు ఉంటే 5 గదులు అనుకున్నప్పుడు ఇంటర్ వరకు కనీసం ఒక గదైనా కావాలి కదా. అట్లా ఉండదు. గదులు హాస్టల్లో వసతులు పెంచారు, గదులు పెంచారు, కానీ 10th వరకు ఉన్నది ఇంటర్ వరకు చేశారు. దానివల్ల పిల్లలకి ఇంకా ఇబ్బంది, అటు మరుగుదొడ్లు ఇబ్బంది, స్నానాలు చేయాలని ఇబ్బంది, పొద్దుగాల ఏం చేయాలని కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ప్రక్షాళన ఫస్ట్ చేసి పక్క భవనాలు కట్టించి వెంటనే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ గురుకులాలు కానీ కూడా బడ్జెట్ రిలీజ్ చేసి వెంటనే దాన్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటే తప్ప మాకు జరగదు. ఎందుకంటే మళ్ళీ ఇంకా జరిగిన తర్వాత చనిపోయినాక మౌనం పాటిస్తే నీవేం లాభము, ఉద్యోగాలు ఇస్తే నీవేం లాభం, ప్రయోజనం ఉండదు కదా. ముందే తీసుకోవాలి చర్యలు. ఇప్పుడు రూపాయలు 2 లక్షల లోపు మాఫీ. వైరాలో 3rd ఫేజ్ రుణమాఫీని ప్రారంభించనున్న సీఎం. 6 లక్షల మంది రైతులు, 6,500 కోట్లకు పైగా. ఇప్పటికే 2 విడతల్లో 17 లక్షల మందికి లబ్ధి. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు రేపు 15వ తారీఖు 2 లక్షలలో వాళ్ళకు ఉన్న వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు. అది రేపు వైరా వేదిక అక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ నుంచి 2 లక్షల రుణమాఫీని స్టార్ట్ చేస్తారు. నాడు మౌనం నేడు ఆగ్రహం. మేఘాపై బీఆర్ఎస్ 2 నాలుకల ధోరణి. సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలంటూ డిమాండ్. పనిచేసిన అధికారులపై నాడు కితాబు, నేడు అదే ఆఫీసులు తప్పులు పడుతున్న గులాబీ లీడర్. ఎటువంటి వీళ్ళు ఉన్నప్పుడే మెగా కృష్ణారెడ్డి తీసుకొచ్చి ఇంతలా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. వాళ్ళకి అన్ని రకాల కాంట్రాక్ట్లు ఇచ్చి పెద్ద కాంట్రాక్ట్లు ఇచ్చింది. అప్పుడు బాగున్నాయి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళు ఎప్పుడే ఉండి మళ్ళీ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. మెగా కంపెనీ విషయంలో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 3 ఏళ్ల క్రితం కన్నెపల్లి పంప్ హౌస్ నీటిలో మునిగినప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ ఘటనకు మౌనంగానే ఉండిపోయింది. ప్రస్తుతం సుంకిశాల ఘటన విషయంలో మాత్రం కాంట్రాక్ట్ కంపెనీ తీరును తప్పుపట్టింది. దానిని బ్లాక్ లిస్టులో పెట్టాలని స్వయంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నాడు ఆ కంపెనీపై ప్రశంసలు కురిపించిన నేతలు నేడు అదే సంస్థ విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ సొంత పార్టీని నేతల్లో గుసగుసలు మొదలయ్యాయి. రెండేళ్ల క్రితం జూలై వచ్చిన వరదల వల్ల అవి నీటిలో మునిగిపోయాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్దేశించిన స్థాయి వరద
రాకుండానే రెండు పంప్ హౌజులు నీటిలో మునిగిపోయాయి. ప్రధాన కారణం డిజైన్ లోపమేనన్న విమర్శలు వచ్చాయి. అందులోనూ బాహుబలి మోటార్లు సైతం పనికి రాకుండా పోవడంతో పాటు వాటి చుట్టూ నిర్మించిన రక్షణ గోడలు సైతం కూలిపోయాయి. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు 800 కోట్లు నష్టం జరిగిందని టాక్. ఇంత జరిగిన నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు మెగా కంపెనీపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పైగా వాటిని పరిశీలించేందుకు వెళ్లిన విపక్ష లీడర్లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ప్రస్తుతం అదే సంస్థ నిర్మించిన సుంకిశాల విషయంలో ఆ మాత్రం హంగామా చేస్తుండటం, సర్కారుపైనే నిందలు వేస్తుండటం పలు అనుమానాలకు దారితీస్తుంది. నాడు సపోర్ట్ కన్నెపల్లి, అన్నారం పంప్ హౌజ్లు మునిగిన సమయంలో సదరు ఆ కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో డిమాండ్ వచ్చిన గులాబీ లీడర్లు పట్టించుకోలేదు. పైగా ప్రభుత్వ పరంగా ఆ సంస్థకు సపోర్టుగా నిలిచారనే ఆరోపణలు వచ్చాయి. కానీ ప్రస్తుతం సుంకిశాల పనులు చేస్తున్న అదే మెగా సంస్థ బ్లాక్ లిస్ట్లో పెట్టాలని గులాబీ లీడర్లు డిమాండ్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలోనే సుంకిశాల నిర్మాణ పనులు మెగా కంపెనీ దక్కించుకుంది. అప్పటి నుంచి పనులు కొనసాగుతున్నాయి. కానీ బీఆర్ఎస్ లీడర్లు పదే ఆ సంస్థను అటాక్ చేయడం వెనుక ఏదో బలమైన కారణం ఉండొచ్చనే చర్చ జరుగుతుంది. నాడు నేడు అదే అధికారులు గులాబీ పార్టీ పవర్లో ఉన్నప్పుడు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఐటీ ఇండస్ట్రీ మంత్రి హోదాలో కేటీఆర్ పలుమార్లు విదేశీ పర్యటించారు. ఆయన వెంట ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ సైతం ఉన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో సమయంలో జయేష్ రంజన్ ఐటీ సెక్రటరీ హోదాలో పలు సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఫేక్ అంటూ గులాబీ లీడర్లు విమర్శలకు తెరలేపారు. మరి గత ప్రభుత్వంలో ఐటీ సెక్రటరీ హోదాలో ఉన్న జయేష్ రంజన్ ఆధ్వర్యంలో చేసుకున్న ఒప్పందాల సంగతి ఏంటి? అవి కూడా నకిలీవేనా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. బ్లాక్మెయిల్ స్ట్రాటజీ తమ హయాం నుంచి కాంట్రాక్టు పనులు చేస్తున్న సంస్థలు, ఐఏఎస్ అధికారులపై బీఆర్ఎస్ అటాక్ చేయడం వెనుక బ్లాక్మెయిల్ స్ట్రాటజీ ఉందేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత సదరు కాంట్రాక్టు సంస్థల అధికారులు తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదని అక్కస్తోనే విమర్శలు చేస్తున్నారని చర్చ జరుగుతుంది. పదే విమర్శలు చేస్తే సదరు అధికారులు కొంతైనా తమ పట్ల పాజిటివ్గా ఉంటారనే ఆశతో గులాబీ అంటే అందితే కాలు అంతపోతే జుట్టు అన్నట్టు అంటుంటారు కదా, అట్లా వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళే మెగా కంపెనీకి ఇచ్చారు. మెగా కంపెనీ కృష్ణారెడ్డికి సీఎం కేసీఆర్కి ఉన్న సంబంధం లేదో మీకు తెలుసు, వాళ్ళంతా ఒకటే. అయితే అప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి లేనిది ఇది, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేస్తే వాళ్ళు ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ తప్పు అంటున్నారు. అంటే వాళ్ళు కరెక్ట్ లేదంటున్నారు. మళ్ళీ ఏం చేస్తున్నారు, మీకు వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే మా మాట వింటారు. అంటే అప్పుడు ఉన్నట్టు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఏదో వాళ్ళకి లోపల చాలా జరుగుంటాయి అవినీతి పనులు. వాళ్ళు మళ్ళీ ఎక్కడ బయటకు వస్తాయని చెప్పేసి కొంత మళ్ళీ బ్లాక్మెయిల్ అంటే కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. రేపు 2 లక్షల రుణమాఫీ. వైరాలో తడిపేద రుణమాఫీని ప్రారంభించిన సీఎం 6 లక్షల మంది రైతులు 6,500 కోట్లకు పైగా ఇప్పటికీ 2 విడతల్లో 18 లక్షల మందికి ఇచ్చారు. ఇది రేపు జరుగుతుంది. నేడు హైదరాబాద్కు సీఎం రాక అమెరికా పర్యటన వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హైదరాబాద్కు వస్తున్నాడు. అక్కడ విస్తృత చర్చలు చేసి కొన్ని కంపెనీలను ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి అక్కడ తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కదా. వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసు. ఈ నెల 22న నేరుగా హాజరు కావాలని ఆదేశం. ఈయనకు నోటికి వచ్చింది ఏది పడితే మాట్లాడుతూనే ఉంటాడు. నేను అన్నదే కరెక్ట్ అన్నట్టు ఉంటాడు. ఈయన అంటగా నేను నడుకున్న కుందేలకు 2 కాలన్నట్టు అట్లా ఉంటుంది ఈయన మాటలన్నీ కూడా. ఎప్పుడు చూసినా సెలబ్రిటీలు వాళ్ళ మీద వీళ్ళ మీద జాతకం పేరుతోటి అన్ని అసత్య ప్రచారాలు చేస్తుంటాడు. మొన్న నాగ చైతన్య వాళ్ళకి సంబంధించిన విషయం పైన కూడా చేసింది కాబట్టి దాని మీద కేసు వేసారు. విద్యార్థినికి లైంగిక వేధింపులు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థినికి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. హాస్టల్లో క్యాటరింగ్ వర్కర్గా పనిచేసిన ఓ వ్యక్తి వేధిస్తున్నట్లు బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. చాలా ప్రాంతాల్లో గర్ల్స్ హాస్టల్లో ఇటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అక్కడ వంటలు చేసేటోళ్ళు కానీ ఇంకేమైనా పనులు చేసేటోళ్ళు కానీ అమ్మాయిలపైన అఘాయిత్యాలు చేసాడు చాలా చోట్ల చూసినా కూడా మనం ఇంతకుముందు. వీటిపైన కూడా నిఘా పెట్టాలి. పేదల సొంతింటి కళను సాకారం చేద్దాం. PMAY స్కీమ్ అమలుకు సహకారం అందించాలి. పేద కుటుంబాల జాబితాను సిద్ధం చేయాలి. ఆ జాబితాను కేంద్రానికి పంపాలి. సీఎం రేవంత్కు కిషన్ రెడ్డి లేఖ. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు ఇల్లు అందించే PMAY గ్రామీణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఫలాలను అందించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ఒక లేఖ రాశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ఫలాలను ఆయా కుటుంబాలకు అందించి సొంతింటి కళను సాకారం చేయడంలో సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం 2018లో కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం నిర్వహించిన సర్వేలో భాగం కాలేదని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇళ్ల కోసం ఎటువంటి జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపలేదని తెలిపారు.
డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే పీఎంఏవై స్కీమ్ ఏదైతే ఉందో పేద ప్రజలకు ఇల్లు కట్టించాలనేది, దానికి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. చేయకుండా మేమే కడతాం, మేమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు. కానీ ఎంతమందికి ఇచ్చారు? అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు నిలవై ఉన్నట్టు చాలా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబ్బులు తీసుకొని ఇచ్చారు. అంటే మంత్రి అనుచరులు వాళ్ళందరూ కూడా డబ్బులు 1,00,000-2,00,000 తీసుకొని చాలామందికి ఆ ఇండ్లు ఇచ్చారు. కానీ అవన్నీ కూడా నిరుపయోగంగా ఎక్కడికో ఊరికి దూరంగా ఉన్నాయి. చాలా ఘోరంగా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ల పరిస్థితులు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అవి చూసి ఒకసారి చెక్ చేసి మంచిగా చేసి అవి మళ్ళీ ప్రజలకు అందిస్తే బాగుంటుంది. రాష్ట్రంలో 2014 నుంచి 23 వరకు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేద ప్రజలకు ఆశ చూపించి మభ్యపెట్టింది తప్ప సొంతంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం నిర్వహించనున్న సర్వేలో పాల్గొని పేద కుటుంబాల జాబితాను వీలైనంత త్వరగా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించాలని కోరారు. విద్యపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నిర్లక్ష్యం. గత బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం విద్యా వ్యవస్థను శాపంగా మారిందని కిషన్ రెడ్డి పేర్కొన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీల్లో ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు వసతులు మెరుగుపరచాలని, ఫీజు రియంబర్మెంట్స్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఓవరాల్ విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ 70వ ర్యాంకుతో సరిపెట్టుకుందని, ఇదే విభాగం గత ఏడాది 2023లో 64 ర్యాంకు, అంతకుముందు 2022లో 46వ ర్యాంకులో నిలిచిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఐఐటి హైదరాబాద్, ఎస్సీయు, నైపర్, హైదరాబాద్ IIIT మెరుగైన పనితీరు కనబరుస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విద్యా సంస్థలు జిగదారుతున్నాయని తెలిపారు. యూనివర్సిటీల్లో 2,400 ఖాళీలు వెక్కిరిస్తున్నాయని పేర్కొన్నారు. 14,028 పాఠశాలల్లో అమ్మాయిలకు మరుగుదొడ్డి వసతి లేదని, 24,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 6,800 ప్రభుత్వ పాఠశాలలు ఒక్క టీచర్తో నడుస్తున్నాయని చెప్పారు. చాలా ఘోరంగా ఉన్నాయి. చాలా స్కూళ్ళలో టీచర్లు సరిగా లేరు. కిషన్ రెడ్డి గారు అన్నట్టు మరుగుదొడ్లు సరిగా లేవు. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఏదో ఇట్లా మన కోటేశ్వరరావు సినిమా ఉంటుంది ఒకటి, అక్కడ ఒక కోడిని వేలాడదీసి అది చూసుకుంటే చికెన్ తిన్నా అన్నట్టుగా ఫీల్ అవుతుంటు. అట్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వస్తున్నా కూడా పెట్టేసి ప్రజల గురించి తప్ప అందరికీ అందలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అది కూడా కొంతమందికి మాత్రమే, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకి అక్కడక్కడ మాత్రమే, వాళ్ళకి మాత్రమే అందింది తప్ప ఉన్నోనికే మళ్ళీ ఇల్లు ఇచ్చారు. చాలా ప్రాంతాల్లో ఉన్నోళ్ళకే మళ్ళీ ఇల్లు ఇచ్చారు. రిపోర్టర్ల పరిస్థితి దారుణం. రిపోర్టర్లకు అసలు జీతాలు ఉండవు, ఎక్కడ ఏ విధమైన ఇన్కమ్ ఉండదు, ఎంతో కష్టపడుతుంటారు. ఆయన ఫస్ట్ ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా పనిచేస్తున్న రిపోర్టర్లు చాలా ముఖ్యం కాబట్టి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళకి ఏ విధ జీతాలు ఉండవు, అరకూర సమస్యలతో చాలని బతుకుతుంటారు కాబట్టి ఫస్ట్ అటువంటి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వమైన ముందు అవకాశం రిపోర్టర్లకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. గురుకుల విద్యార్థులకు మెడికల్ టెస్టులు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల్లో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల మెట్పల్లో జరిగిన సంఘటన గురించి ఇక్కడి నుంచి రెగ్యులర్గా చాలా దారుణంగా కూడా అక్కడ ఫుడ్ క్వాలిటీతో ఉండదు, ఒక ఎనర్జీ ఇచ్చేదిగా ఉండదు కాబట్టి పిల్లలంతా చాలా బలహీనంగా తయారవుతున్నారు స్కూళ్ళల్లో, ముఖ్యంగా గురుకులాల్లో. అలాంటి వారికి రెగ్యులర్ చెకింగ్ చేస్తూ వాళ్ళకి ఏ మోతాదులో కావాలో వాళ్ళకు కరెక్ట్గా ఫుడ్ అందిస్తేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. విద్యార్థులతో కలిసి మేము భోజనం చేస్తాం. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణం. ఇంతకుముందు జరిగిన న్యూస్ అంతా దీనిలో కూడా ప్రభుత్వ హాస్టల్లో రెసిపీ తనిఖీలు చేసి ఎంత ఘోరంగా ఉన్నాయని చెప్పింది కదా, దాని గురించి వీళ్ళు కూడా ఖచ్చితంగా చేయాలి. ప్రతి పాఠశాలను సందర్శించాలి. లేదంటే అలాంటి రిపోర్టర్లకైనా పూర్తి అవకాశం ఇవ్వాలి. పోతే ఏంటంటే చాలా ప్రాంతాల్లో ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్కి రిపోర్టర్లు పోనీయరు, అక్కడ అడ్డుకుంటారు. అదేవిధంగా ప్రభుత్వ గురుకులాలు అటువంటి వాటికి రిపోర్టర్లు వెళ్ళి చెక్ చేద్దామంటే చేయనియరు. ఎందుకంటే మాకు పైనుంచి వద్దని చెప్పారు, ఇదని చెప్పేసి నాకు చెప్తుంటారు. ఇందిరమ్మ ఇండ్ల డిజైన్ రెడీ. సీఎం అప్రూవల్ కోసం బైక్ పైన వీటిలో మ్యాన్హోల్లో దంట పడిపోయి చాలామంది మ్యాన్హోల్లో నడుస్తూ పడిపోయి కొట్టిపోయి చనిపోయిన పరిస్థితులు కూడా చూసాం మనం గత కొన్ని సంవత్సరాల క్రితం నుంచి. గ్రేటర్ హైదరాబాద్లో మబ్బులు కనబడితే ప్రజలు వణికిపోతున్నారు.
గతంలో ముంపు ప్రాంతాల ప్రజలు మాత్రం ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు నగర వ్యాప్తంగా వరద నీటి సమస్య, డ్రైనేజీ లీక్ అయ్యి రోడ్లపై పారడం సర్వసాధారణమైంది. అనేక ప్రాంతాలలో చినుకు పడితే చాలు వరద నీరు ముంచెత్తుతుంది. బస్తీలలో ఇండ్లు నీట మునిగిపోతున్నాయి. నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. దీనికి కారణం ఏంటనేది ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థనే ఉంది. అప్పుడు ఎప్పుడు నిజాం కాలంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ఎప్పుడు ఉన్నాయి, ఎట్లుంటుంది, అప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి, ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి, అప్పటికి ఇప్పుడు జనాభా పెరగలేదా? మరి మెరుగైనప్పుడు డ్రైనేజీ వ్యవస్థని కూడా మళ్ళీ నిర్మించాలని సెట్ చేయాలి. దీనికి తోడు నగరం చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు క్రమక్రమంగా కబ్జాలకు గురవి కావడం, అక్రమాల గురించి తెలిసినప్పటికీ ఉన్నత స్థాయి నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలగుతూ అధికారులు ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి తగ్గుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. వీటన్నిటిపై దృష్టి సారించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం కబ్జాదారుల పాలిట వరంగా మారగా ప్రజల పాలిట శాపంగా మారింది. ఏర్లై పారుతున్న మురుగు. జీహెచ్ఎంసీ పరిధిలోని కాలనీలు, బస్తీలు, ప్రధాన రోడ్లపై మురుగు పారడం సర్వసాధారణమైంది. కొన్ని చోట్ల ప్రజల అవసరాల మేరకు డ్రైనేజీ పైపులు లేకపోవడంతో నిత్యం లీకేజీలు ఏర్పడుతున్నాయి. మరమ్మతులు చేసి గంటల వ్యవధిలోనే తిరిగి సమస్య ఉత్పన్నమవుతుంది. దీంతో రోడ్లపై నడిచి వెళ్ళలేని విధంగా పరిస్థితులు మారుతున్నాయి. వాహనాలు అందులో నుంచి ప్రయాణిస్తున్న సమయంలో పాదచారులపై మురుగు పడుతుంది. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నగరంలో వరద కష్టాలను తొలగించేందుకు నాలాల విస్తరణ, సమగ్ర అభివృద్ధికి గతంలో జీహెచ్ఎంసీ ప్రణాళిక రూపొందించింది. అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తాం. దశాబ్దాలుగా నాలాలు కుచించుకుపోయాయి. వాటన్నింటినీ పునరుద్ధరిస్తామని, నాలాల కబ్జాలను సహించేది లేదని ప్రభుత్వాలు ప్రకటించిన ఆచరణ మాత్రం ఏం లేదు. అన్ని వరదలు వచ్చినప్పుడు, ఏమైనా కొట్టుకుపోయినప్పుడు, దాంట్లో సచ్చినప్పుడు మాత్రమే అడ్జస్ట్ చేస్తామంటారు తప్ప దాని నుంచి ఏం జరిగేది ఉండదు. మళ్ళీ దీన్ని న్యూయార్క్ సిటీ చేస్తామని ఒక ఆయన, లండన్ చేస్తామని ఒక ఆయన అన్నీ చెప్తారు. కానీ వాన వచ్చిందంటే ఈ పరిస్థితి ఉంటుంది. మరి మురుగునీరు అవన్నీ ఎట్లే ప్రవర్తిస్తుంటుందా? నాలా లీక్ ఏంటంటే మొత్తం గలీజ్ అంతా బయటికి వస్తూనే ఉంటుంది. నగరాన్ని వరదలు ముంచెత్తిన వెంటనే ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దేందుకు ఆరించలు కృషి చేస్తున్నామని నాలాలపై ప్రత్యేక నజరు పెట్టాం. ముంపునకు నాలాల కబ్జాలే కారణమంటూ అధికారులు రివ్యూ మీటింగ్లో కింది స్థాయి సిబ్బందిని కడిగి పారేసే అధికారులు కూడా సమస్యలపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని, మూసి బ్యూటిఫికేషన్ చేస్తామని ప్రకటన చేయడం అందరి దృష్టి అటువైపు మళ్లిస్తుంది. కానీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఫస్ట్ దీన్ని సెట్ చేస్తే అన్నీ అవుతాయి. ఇంకా ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ చెరువులు ఏవైతే ఉంటాయి, కుంటలు ఉంటాయి, వాటిపైన మొత్తం పూర్తి చేసి వాటిపైన పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటారు. దాని ద్వారా ఇంకెక్కడ పోతే నీళ్ళు ఎట్లయిన పరిస్థితి. ఫుల్ వాటర్ వచ్చింది, కారు పోతుంది, ఒక ఆమె పైన వాటర్ పడుతుంది, ఆమె అటకెళ్ళి నడుస్తుంది పైకి లోపల. ఒకప్పుడు హైదరాబాద్ నగరం చుట్టూ వందలాది చెరువులు, కుంటలు ఉండేవి. వాటిని ఆక్రమిస్తూ బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. అక్రమ నిర్మాణదారులు నాలాలపై సత్తం వదలకుండా ఇల్లు కడుతున్నారు. కొన్ని చోట్ల నాలాలకు అడ్డంగా నిర్మాణాలు చేపట్టడంతో మురుగునీరు, వర్షం నీరు వెళ్లకుండా రోడ్లను ముంచుతున్నాయి. అయినా జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు చేసినోడి నగరంలో చిన్నపాటి వర్షాలకు కూడా వరద నీరు రోడ్లపై చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి డబ్బులు ఇస్తే అయిపోయాయి. అధికారులకు అందరికీ డబ్బులు లంచాలు ఇస్తే తీసుకుంటారు, నడవనే అంటారు, పని అట్లా నడుస్తుంది. ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు అయ్యో దేవుడా అంటారు. వాళ్ళ బాలికను భయపెట్టి లైంగిక దాడి, గర్భం దాల్చడంతో అబర్షన్ చేసిన వినితుడు చూడుతున్నాయి. మైనర్ బాలికను భయపెట్టి నిత్యం లైంగిక దాడికి పాల్పడిన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శంషాబాద్ సిఐ నరేందర్ రెడ్డి తెలిపిన ప్రకారం శంషాబాద్ మండలం ఎర్రగుంటకు ఆ బాలిక అట్లా పిల్లలకి ఏం చేస్తామో ఏం తెలియదు, ఏదో అవి అని చూపిస్తారు, భయపెడతారు, లేదంటే ఏదో రకంగా చేసి వాళ్ళ బలాత్కారం చేస్తుంటారు. ఇలా అవుతుంటాయి. వీటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళపై హత్యాయత్నం, యువకుడి ఆత్మహత్య, 7 చూసినవి ఉన్నాయి. వైరల్ వర్రీ, ఇక సీజనల్ వ్యాధులు వస్తూనే ఉంటాయి. ఒకసారి మనము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వార్త తీసుకుంటే, నాపైనే వార్త రాస్తావా, దిశ రిపోర్టర్పై ఆర్టీసీ డాక్టర్ దౌర్జన్యం, సెల్ ఫోన్ లాక్కోవాలని సిబ్బందికి ఆదేశం, విధులకు హాజరు కావట్లేదని రాయడమే కారణం.
నాపైనే వార్త రాస్తావా, తనపైనే వార్త రాస్తావా అంటూ దిశ జర్నలిస్టుపై ఆర్టీసీ ఆసుపత్రిలో పనిచేసే మహిళా డాక్టర్ దౌర్జన్యం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా పాలెం బస్ స్టేషన్ ఇటీవల ఎమ్మెల్యే కూచికుల రాజరెడ్డితో ప్రారంభించిన ఆర్టీసీ క్లినిక్ 10 రోజుల నుంచి అక్కడ విధులు నిర్వహించిన డాక్టర్ రావడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీంతో దిశ రిపోర్టర్ పేరుకే ఆర్టీసీ ఆసుపత్రి వైద్య సేవలు నీళ్ళంటూ కథనం రాశారు. కాగా ఆసుపత్రి సమస్యలపై వార్త రాయడానికి బంగ్లావరం అటువైపు వెళ్లిన రిపోర్టర్ దూషిస్తూ, నేను 10 రోజుల నుంచి రావడం లేదని ఎవరు చెప్పారు, నీవు నాపై ఎలా వార్త రాస్తావు, నువ్వు ఏమనుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా అని నీ సంగతి చూస్తా అంటూ దుర్భాషలాడుతూ వాడి శిల్పం లాక్కోండి అంటూ అక్కడే ఉన్న క్లినిక్ సిబ్బందికి డాక్టర్ పురామాయించారు. తన శిల్పం లాక్కోవడం ప్రయత్నిస్తూ తనపై దాడికి యత్నించారని జర్నలిస్టు ఆవేదన చెందాడు. ఈ విషయాన్ని ఆర్టీసీ రీజనల్ మేనేజర్కు తెలపాలని ఫోన్ చేస్తే ఆర్ఎం స్పందించలేదని బాధిత జర్నలిస్టు తెలిపాడు. జర్నలిస్టును అవమానించిన డాక్టరు క్షమాపణ చెప్పాలని, ఆమెపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని జర్నలిస్టుల సంఘాలు తెలిపాయి. జర్నలిస్టులు చాలామంది కూడా ఏం చేస్తారంటే, ఏదో మంచి చేద్దాం, సమాజానికి ఉపయోగపడేది ఇద్దాం, ప్రజల పక్షాన నిలుద్దామనే వస్తారు కూడా. కానీ ఇటువంటి బెదిరింపులు, రాజకీయ నాయకుల బెదిరింపులు, ఒత్తిళ్ళ వల్ల చాలామంది ఇబ్బందులు గురవుతుంటారు. మొన్న కూడా ఒక జర్నలిస్టు యోగిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటూ, అంటే ఇటువంటి ఒత్తిడుల వల్ల సంపాదన లేకపోవడం, అటు ఇంట్లో నుంచి ప్రెజరు, బయట నుంచి ప్రెజరు అంటారు కదా, ఆడద్దందాం ఈడద్దందాం ఇంటికి వస్తే పెన్లా అమ్దాం, ఇట్లా పరిస్థితులు ఎట్లా ఉంటాయి జర్నలిస్టులవి. అక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి, మళ్ళీ ఆ పెద్ద రాజకీయ నాయకుల ఒత్తిడి వస్తుంటుంది, ఇట్లాంటి అధికారుల ఒత్తిడి వస్తుంటుంది, ఏం సంపాదన లేకపోతే ఇంట్లో ఒత్తిడి వస్తుంటుంది. దానివల్ల ఎట్లుంటుంది అంటే పరిస్థితులు రిపోర్టర్లకు చాలా దారుణంగా ఉంటాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలి రిపోర్టర్ల కోసం, అప్పుడే వాళ్ళు కూడా స్వేచ్ఛగా వార్తలు రాస్తారు. రిపోర్టర్లకు హక్కు ఉంది, ఎందుకంటే సమాజంలో జరిగే మంచి చెడు అన్నిటిపైన వాళ్ళు పోరాడుతుంటారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజల సమస్యలని ప్రభుత్వానికి ప్రభుత్వం ఉన్నటువంటి మంచి పథకాలు ప్రజలకు చేరవేసే విధంగా నిరంతరం శ్రమిస్తుంటారు. కాబట్టి ఒక జీతం లేని సైనికుడు, జీతం లేని ఉద్యోగి రిపోర్టర్, అటువంటి రిపోర్టర్లకు మంచి చట్టాలు తీసుకురావాలి, వారికి అండగా ఉండాలి, ప్రజలందరూ కూడా అండగా ఉండాలి ముఖ్యంగా. కానీ ఇటువంటివి ఎదురైనప్పుడే బాధ అనిపిస్తుంటుంది. విద్యార్థులను కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్, ఆసుపత్రి పనులు పూర్తి చేయాలి. పేట కోడంగల్ ఎత్తిపోతులతో తీరనున్న వ్యధ, పనులు మొదలకు ఆసన్నం, సర్వేలు పూర్తి, చివరి దశలో టెండర్ల ప్రక్రియ, 1,00,000 ఎకరాల్లో పంటలు సస్యశ్యామలం. దీనికోసం 2,260.85 కోట్లు కేటాయింపు. వలసలు ఆగి బతుకులు బాగుపడారు. నిజంగానే కొడంగల్ ప్రాంతంలో చాలామంది ఆ ప్రాంతాలంతా కూడా ముంబైకి, పూణకు వలసపోతుంటారు. ఇక్కడ ఎందుకంటే అక్కడ ఏ విధంగా కొడంగల్ పరిసర ప్రాంతాల్లో పెద్దగా నదులు లేవు, కాలువలు లేవు, దానివల్ల పంటలు పండించుకునే అవకాశం లేదు, ముఖ్యంగా పరిశ్రమలు లేవు, ఉద్యోగాల అవకాశాలు లేవు. కాబట్టి అందరూ కూడా వలసపోతుంటారు. అటువంటి వాళ్ళకి ఈ పథకం ద్వారా కొంత రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కొంతైనా వలసలాగి బతుకులు ఏమైనా మారుతాయనే చూడాలి. ప్రజలంతా శతాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న మక్తాల్ నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం ప్రక్రియను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. నారాయణపేట జిల్లాలోని మక్తాల్ నారాయణపేట కోడంగల్ నియోజకవర్గాలలో ఉన్న మొత్తం 1,00,000 పైగా ఎకరాలకు పైగా సాగునీటిని అందించాలనే ఆయా నియోజకవర్గాల ప్రజలు దశాబ్దాలుగా పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చిన ప్రయోజనం లేకపోయింది. ఈ పథకానికి సంబంధించి 2014లోనే పరిపాలనాపరమైన అనుమతులు వచ్చినా కార్యరూపం దాల్చలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంతో నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతుల పథకం మరుగున పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఎత్తిపోతుల పథకాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేట కోడంగల్ ఎత్తిపోతుల పథకాన్ని పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం అధికారులు సర్వే పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికలు అందించడంతో 4,350 కోట్ల రూపాయలు ఈ ఎత్తిపోతులకు ఖర్చు అవుతాయని అధికారులు నిర్ణయించారు. 2 విడతలలో ఎత్తిపోతుల పథకంను పూర్తి చేయడంతో పాటు నిర్దేశించిన పొలాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటి సమస్య లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం 2,260.85 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే పనులు మొదలుపెట్టే అవకాశం ఉందని నారాయణపేట మక్తల్ నియోజకవర్గాలలో మొత్తం 1,00,000 ఎకరాలకు సాగునీరు, ఆయా గ్రామాల ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ ఎత్తిపోతల పథకాన్ని వినియోగించనున్నారు.
దీనివల్ల మక్తల్ నియోజకవర్గంలో 25,783 ఎకరాలకు, నారాయణపేట నియోజకవర్గంలో 20,472 ఎకరాలకు, కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 53,745 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందుకోసం ఉట్కూర్, జాజాపూర్, నారాయణపేట, జయమ్మ చెరువు, కానుకుర్తి, లక్ష్మీపూర్, ఈర్రపల్లి, దౌలతాబాద్, హస్నాబాద్, కోడంగల్, బొమ్రాస్పేట చెరువులలో నీటి నింపే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 4 సంవత్సరాల లోపు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో ఈ ఎత్తిపోతల పూర్తి అవుతే తమ వలసలాగి బతుకులు బాగుపడతాయని ప్రజలు ఆశిస్తున్నారు. రియల్గా కావాలేది. ఎందుకంటే ఇంతకుముందున ప్రభుత్వాలు ఉన్నప్పుడు అక్కడ కోడంగల్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు అధికారం లేవు కాబట్టి ఏం చేయలేకపోయినన్నారు. ఇంతకుముందు లాస్ట్ టైం బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా కోడంగల్ పెద్దగా పట్టించుకున్నట్టు కనపడలేదు. కానీ ఇప్పటికైనా, ఎందుకంటే కోడంగల్ ప్రాంతం నుంచి గెలిచినటువంటి, కోడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ 4 ఏళ్లలో వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళది అధికారం ఉన్నప్పుడు ఇంత తొందరగా వెళ్ళేది, అంత తొందరగా 3 ఏళ్లలో కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటే అక్కడ కొడంగల్ ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుంది తప్ప, లేకపోతే ఇంకా కొడంగల్ ప్రజల బ్రతుకులు అట్లే ఉంటాయి, వలస అట్లే సాగుతాయి. జడ్చలలో ట్రాఫిక్ సమస్య రానివ్వద్దు. జడ్చల రోడ్డు పనులు జరుగుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ చాలా ఇబ్బంది ఉంది. జడ్చల పట్టణంలో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్య ఎదుర్కోకుండా చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా ఎస్పీ టి జానకి తెలిపారు. మంగళవారం పట్టణం అంబేద్కర్ చౌరస్తా, సిగ్నల్గడ్డ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య గురించి స్థానిక పోలీసు అధికారులు కలిసి సమీక్ష నిర్వహించారు. సిగ్నల్గడ్డ, అంబేద్కర్ చౌరస్తాలో ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, దీనివల్ల ప్రజలు, ప్రయాణికులతో పాటు వాహనాల డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఏడాది క్రితం ప్రారంభమైన జడ్చర్ల కోదాడ రోడ్డు పనులు నెమ్మదిగా జరుగుతున్నట్లు స్థానికులు ఎస్పీ దృష్టికి తీసుకుపోగా తక్షణమే రోడ్డు కాంట్రాక్టర్కి నేషనల్ హైవే అధికారులు పిలిపించాలని శ్రీ ఆదిరెడ్డిని ఆదేశించారు. ఇప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉంది. తొందరగా వర్క్ పూర్తయితే అప్పుడు బాగా మంచిగా ట్రాఫిక్ ఇబ్బంది తీరే అవకాశం ఉంటుంది. దాడులు చేస్తే సహించేది లేదు. అయితే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇళ్లలోకి చొరబడి మరీ హిందువులపైన దాడులు చేస్తున్నారు, హిందూ ఆలయాలు కుళ్ళగొడుతున్నారని చెప్పేసి నిన్న ప్రజా సంఘాలన్నీ కూడా ర్యాలీలు నిర్వహించారు. దానిలో భాగంగానే డీకే అరుణ గారు కూడా ర్యాలీ నిర్వహించి హిందువులపై దాడులు చేసి సహించేది లేదని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందేందుకు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారన్నారు. 2047 కల్లా ఈ దేశాన్ని విశ్వగురు వికసిత్ భారత్ సంకల్పమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ప్రధాని మోడీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు దారుణమని ఖండించారు. ముందుగా సుభాష్ రోడ్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఎంపీ డీకే పూలమాలలు నివాళులర్పించారు. చాలా ప్రాంతాలు, అటు కోస్గి, జడ్చర్ల, ఇవన్నీ ప్రాంతాల్లో కూడా శాంతియుతంగా ర్యాలీ, బంద్ నిర్వహించారు. అక్కడ దాడులు ఆపుకుంది. అయితే ఒక ముచ్చట ఏంటంటే, ఆ దేశంలో హిందువులపైన జరుగుతున్న దాడులను ఖండిస్తున్నారు, ర్యాలీ చేయడం మంచిదే. కానీ మన దేశంలో కూడా చాలా చోట్ల అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల ప్రజలు, దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలను చాలా ఘోరంగా అత్యాచారాలు చేస్తున్నారు. పోలీసులు కూడా లాకప్లో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి వీటిపైన కూడా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి, ఇటువంటివి చెయ్యాలి, సపోర్ట్గా నిలబడాలి బాధితులకు. మన దేశంలో ఉన్న వాటిపైన మనం కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. మన దేశంలో ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది, ఎందుకు జరుగుతున్నవన్నీ, వాటిపైన కూడా ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా నిలబడాలి. ఇవి ఈరోజు ఈనాడు దిశ పేపర్లో ఉన్న ప్రధాన అంశాలు. మరిన్ని ప్రధాన అంశాలతో రేపటి మార్నింగ్ ముచ్చట్లు కలుద్దాం. అంతవరకు జై హింద్.